అస్త్రం, శస్త్రం. చిన్ను అర్జునుడి కథ చదువుతున్నాడు. అతనికి అస్త్రం మరియు శస్త్రం అనే పదాలు తరచుగా కనిపిస్తున్నాయి. కానీ వాటి మధ్య తేడా ఏమిటో అతనికి అర్థం కావడం లేదు. ఆ ఆసక్తితో అతను తన అమ్మను అడిగాడు. అమ్మా, అర్జునుడి కథలో అస్త్రం, శస్త్రం అని ఉన్నాయి. ఆ రెండు ఒకటేనా? అమ్మ ఇలా చెప్పింది. మంచి ప్రశ్న అడిగావు చిన్ను. కాదు, రెండు వేరు వేరు. చిన్ను ఇలా అడిగాడు. ఎలా అమ్మా? అప్పుడు అమ్మ ఇలా అన్నది. నీ దగ్గర ఒక బొమ్మ కత్తి ఉందని అనుకో. దాన్ని చేతిలో పట్టుకొని వాడగలవు కదా? అవును అని చిన్ను అన్నాడు. అప్పుడు అమ్మ ఇలా చెప్పింది. శస్త్రం అంటే చేతితో పట్టుకొని ఉపయోగించే ఆయుధం. నిజమైన విల్లు, కత్తి, గద, ఈటె లాంటి వాటిని శస్త్రాలు అంటారు. వీటిని వాడాలంటే చాలా అభ్యాసం చేయాలి. మరి అస్త్రం అంటే ఏమిటి అని చిన్ను అడిగాడు. అమ్మ చెప్పింది. అస్త్రం అంటే మంత్రశక్తితో ప్రయోగించే ఆయుధం. ఎక్కువగా యుద్ధభూమిలో వీరులు దీనిని ఉపయోగించేవారు. అస్త్రం తపోశక్తితో సిద్ధిస్తుంది. ఋషులు, మునులు లేదా గురువుల వద్ద మంత్రోపదేశం పొంది సాధన చేస్తే ఆ శక్తి లభిస్తుంది. అప్పుడు చిన్ను అన్నాడు. అంటే మ్యాజిక్ లాంటిదా? అప్పుడు అమ్మ ఇలా చెప్పింది. అవును, కొంచెం మ్యాజిక్ లాంటిది. ఒక వ్యక్తి సాధారణ బాణాన్ని ప్రయోగిస్తే అది శస్త్రం. అదే బాణం మంత్రశక్తితో అగ్నిలా మారితే అది అస్త్రం. అప్పుడు చిన్ను, ఓ, అంటే చేతితో పట్టుకుని ఉపయోగించేది శస్త్రం, మంత్రంతో ప్రయోగించేది అస్త్రం కదా అని అన్నాడు. అప్పుడు అమ్మ ఇలా చెప్పింది. సరిగ్గా చెప్పావు బాబు, బాగా అర్థం చేసుకున్నావు. చిన్ను ఇలా అడిగాడు. గడ్డి కూడా అస్త్రం అవుతుందా? అమ్మ చెప్పింది. అవుతుంది చిన్ను. మంత్రశక్తి తోడైతే గడ్డి కూడా ఒక అస్త్రం అవుతుంది. అప్పుడు చిన్ను వెంటనే అర్థమైంది. గడ్డి కాదు, మంత్రశక్తే దాన్ని అస్త్రంగా మారుస్తుంది కదా అని అన్నాడు. అమ్మ అప్పుడు అవును అని అన్నది. చిన్ను మళ్ళీ ఇలా అడిగాడు. మరి అర్జునుడు రెండిటినీ ఉపయోగించాడా? అమ్మ చెప్పడం ప్రారంభించింది. అవును, గొప్ప వీరులు శస్త్రాలను నైపుణ్యంతో, అస్త్రాలను జ్ఞానంతో ఉపయోగించేవారు. చిన్ను అప్పుడు ఓహో, చాలా బాగుంది అని అన్నాడు. అమ్మ ఇంకా ఇలా చెప్తుంది. ఇంకా గొప్ప వీరులకు వాటిని ఎప్పుడు వాడాలో, ఎప్పుడు వాడకూడదో కూడా తెలుసు. మరి నువ్వు చదివిన కథ నచ్చిందా? ఇప్పుడు విషయం బాగా అర్థమైందా? అమ్మ చెప్పిన మాటలు విన్న తర్వాత చిన్ను చిరునవ్వుతో అన్నాడు. ఇప్పుడు నాకు అర్థమైంది. అతని కళ్ళలో ఆసక్తి ఇంకా పెరిగింది. మరిన్ని కథలు తెలుసుకోవాలనే కోరికతో. అమ్మ ప్రేమగా అతని తల నిమురుతూ, నిజమైన శక్తి జ్ఞానంలోనే ఉంది బాబు అని చెప్పింది. ఇక సెలవు. మళ్ళీ కలుద్దాం.